తొలి శాతవాహనులు. దీనిలో మనము 4వ రాజు అయినటువంటి 2వ శాతకర్ణి గురించి చూద్దాం. ఈ 2వ శాతకర్ణి తను క్రీస్తు పూర్వము 152 96 సంవత్సరాల మధ్య జీవించి ఉన్నాడు, రాజ్య పరిపాలన చేసి ఉన్నాడు. 2వ శాతకర్ణి 56 సంవత్సరాలు తన పరిపాలన శాతవాహన వంశంని పరిపాలించాడు. ఆయన పరిపాలనలో పాటలీపుత్రము అంటే అప్పటికే అది చాలా పురాతనమైనటువంటి పట్టణము. అప్పటికే అది మెట్రోపోలిస్గా ఉండేటటువంటి పట్టణం. మెట్రోపోలిస్ అంటే అది ఒక మున్సిపాలిటీ పరిధిలో ఉండేటటువంటి పట్టణంగా ఉండేది. అటువంటి పట్టణము శాతవాహనుల యొక్క స్వాధీనంలోనికి వచ్చిందని చెప్పబడింది. మొట్టమొదటిసారిగా ఈ దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి శాతవాహన సామ్రాజ్యము ఇది ఉత్తర భారతదేశంలోనికి వ్యాపించుట ఈయన 2వ శాతకర్ణి దశలో మనం చూడగలుగుతాం. పుష్యమిత్ర సింగుని యొక్క మరణానంతరము 2వ శాతకర్ణి విదిశాపట్నముల మీదకి దండెత్తి ఆ పట్టణంను స్వాధీనం చేసుకుని శాతవాహన సామ్రాజ్యంలో కలుపుకున్నారు. అలాగే కరవేలుడు కళింగపట్నాన్ని ఏలుతున్నప్పుడు కరవేలుడు మరణించిన వెంటనే ఈ కళింగపట్నం కళింగ సామ్రాజ్యాన్ని అంతటినీ శాకులు వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. శాకులు ఆ శాక వంశంలోనికి కళింగపట్నాన్ని చేర్చుకున్నారు. అయితే 2వ శాతకర్ణి ఈ కళింగపట్నం మీద కూడా కళింగ సామ్రాజ్యం మీద దండెత్తి కళింగ సామ్రాజ్యాన్ని కూడా శాతవాహన సామ్రాజ్యంలోనికి కలిపాడు, విజయం సాధించాడు. అదేవిధంగా ఈ శాతకర్ణి 2వ శాతకర్ణి గురించి సాంచి స్తూపం యొక్క గేటు భాగంలో ఇతని గురించి వ్రాయబడి ఉంది. ఇతని గురించి ఏమని వ్రాయబడి ఉందంటే ఈయన యుగ పురుషుడు అని వ్రాయబడి. అదేవిధంగా ఈయన ముద్రించినటువంటి నాణెముల మీద కూడా 2వ శాతకర్ణి యుగ పురుషుడు అని వ్రాయబడి ఉండటం మనం చూస్తాం. అదేవిధంగా శాకులు ఏం చేశారు అని అంటే తర్వాత అక్కడ ఉండేటటువంటి ఈ ఇద్దరు మహారాజులు అంటే పుష్యమిత్ర శృంగుడు అలాగే కరవేలుడు మరణించిన వెంటనే ఈ శాకులు తన సామ్రాజ్యాన్ని వ్యాపింప చేసుకోవడానికి ఉజ్జయిని మీద పాటలీపుత్రం మీద దండెత్తి శాకులు ఉజ్జయిని జయించి పాటలీపుత్రం మీద దండెత్తి వస్తున్నప్పుడు 2వ శాతకర్ణి వారిని ఎదిరించి ఆ యొక్క అటెంప్ట్ని ఆ దండయాత్రని విచ్ఛిన్నం చేశాడు. సాంచి స్తూపంలో 4 తోరణాలు ఈ 2వ శాతకర్ణి కాలంలోనే నిర్మింపబడ్డాయి. 2వ శాతకర్ణి ప్రత్యేకంగా ఏం చేశాడు అని అంటే తన స్వరూపాన్ని, తన నిజస్వరూపాన్ని అలాగే తన కుటుంబ సభ్యుల యొక్క నిజ స్వరూపాన్ని ఒక నానేఘాట్ కేవ్లో ఉండేటటువంటి ఒక గుహ యొక్క పైభాగంలో చెక్కించాడు. అదేవిధంగా ఈ శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి సీముకుని యొక్క చిత్రాన్ని కూడా అదే గుహలో చెక్కించి దాని పైభాగంలో ఏమని రాయించాడు అని అంటే ఈ సీముకుని గురించి రాయ సీముఖ శాతవాహన సిరిమాతో అని రాయించాడు. అప్పుడు ఉండేటటువంటి ఈ శాతవాహన కాలములో ఉజ్జయిని నుంచి ప్రతిస్థానం వరకు మొట్టమొదటిగా రోడ్డు మార్గమును ఏర్పాటు చేయబడింది. అయితే ఇదే రోడ్డు మార్గాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చిన తర్వాత వారు అనువుగా తీసుకుని దీనిని దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి కృష్ణా వరకు అలాగే దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి మధురై వరకు కూడా దీన్ని వ్యాపింపచేశారు. తర్వాత కాలంలో ఏం జరిగిందంటే దక్షిణ భారతదేశంలో మొట్టమొదట ఉండేటటువంటి ఆ పాత రోడ్డు యొక్క కనెక్షన్లన్నీ కూడా ఒక వెబ్ వలె వ్యాపింపచేసేటటువంటి అవకాశము బ్రిటిష్ పాలకులకు లభించింది. 2వ శాతకర్ణి చాలా అధిక కాలము అంటే 56 సంవత్సరములు
రాజ్య పరిపాలన చేశాడు. అతను తరువాత వచ్చినటువంటి 8 మంది వారసులు కూడా రెండవ శాతకర్ణి అంతటి విజయాలను వారు సాధించలేకపోయారు. అయితే వారికి చెప్పుకోదగినటువంటి అంశాలు ఏమీ చరిత్రలో కనిపించవు. అయితే అందులో ఒకడైన అపీలక అనేటువంటి రాజు, శాతవాహన రాజు తన పరిపాలనలో ఉండేటటువంటి నాణాల్ని ముద్రించాడు. అవి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, అంటే అప్పటికి మధ్యప్రదేశ్లో ఉండేటటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అవి లభించాయని చరిత్ర చెబుతుంది. అయితే రెండవ శాతకర్ణి తర్వాత వచ్చినటువంటి శాతవాహన రాజులందరూ కూడా వారి యొక్క దండయాత్రలు ఏమీ చేయకుండా, ఎక్స్పాన్షన్స్ ఏమీ చేయకుండా వారు ఏం చేయగలిగారంటే తండ్రి నుంచి వచ్చినటువంటి సామ్రాజ్యాన్ని అంతటిని వారు సురక్షితంగా ఉంచుకోగలిగారు. వారు దానిని కాపాడుకుని శాతవాహన సామ్రాజ్యాన్ని ముందుకు నడిపించగలిగారు.